ఇప్పుడు నా డైట్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో 2 స్పెషల్ ఐటమ్స్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. కీనువా కిచిడి. సో ఇవాళ చూపించే రెండో డిష్ ఏంటంటే ఒక హై ప్రోటీన్ సాలడ్ అన్నమాట. హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ టు సింగర్ విజయలక్ష్మి యూట్యూబ్ ఛానల్. నా డైట్ వీడియో మీ అందరు చూస్తుంటారు కదా. సో చాలామంది నా డైటింగ్ కష్టాలకి కనెక్ట్ అయ్యారనమాట. సో మాకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. బట్ ఎనీవే, ఆ ఎపిసోడ్లో చెప్పినట్టు నేను డైట్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా బ్యాంకాక్ నుంచి రాగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ రాగానే కనీసం ఒక 2 వీక్స్ జలుబు దగ్గుతో అడ్డం పడ్డాను అనమాట. సో అందుకని చేయలేకపోయాను. సో ఇప్పుడు నా డైట్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో ఇంక నుంచి నేను తినబోయే ఫుడ్ మీకు కూడా కొంచెం రుచి చూపిద్దాం అనుకుంటున్నాను. సో 2 స్పెషల్ ఐటమ్స్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఒకటేమో చాలా చాలా యమ్మీ, చాలా టేస్టీ అండ్ అన్నిటినీ మించి చాలా హెల్తీ కీనువా కిచిడి. సో స్టార్ట్ చేసేద్దామా? సో ముందుగా కీనువా కిచిడి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. బీన్స్, తర్వాత క్యారెట్స్, ఉల్లిపాయలు, గ్రీన్ పీస్, గ్రీన్ చిల్లీస్, అలాగే క్యాప్సికమ్, టొమాటో. సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే దీంట్లో ఆలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది ఆలు టేస్ట్. బట్ నేను డైట్ కోసం చేస్తున్నాను కాబట్టి ఆలుని అవాయిడ్ చేశాను అనమాట. సో ఇవి కాకుండా ఇంకా మీరు ఏమైనా వేసుకోదలుచుకున్నా వేసుకోవచ్చు. బట్ వీటితో మటుకు చాలా మంచి రుచి వస్తుంది. ఇవి సరిపోతాయి అనుకుంటున్నాను నేను. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. సో మామూలుగా నేను కీన్వా కిచిడీకి ఈ గ్లాస్తో 1 గ్లాసు కీన్వా, 1 గ్లాస్ పెసరపప్పు తీసుకుంటాను. ఈ కూరలన్నీ వేస్తాం కాబట్టి వాల్యూమ్ చాలా అవుతుందన్నమాట. సో మా ఇంట్లో మా ముగ్గురికి సరిపోయి ఇంకా ఒకరికి మిగులుతుంది కూడా, అంత అవుతుంది. సో ముందుగా ఈ గ్లాస్తో కీన్వా తీసుకుందాం. ఒక గ్లాస్ కీన్వా, సో 1 గ్లాసు పెసరపప్పు. సో వీటిని ముందుగా చక్కగా వాష్ చేసుకుందాం. సో ఇవి చక్కగా వాష్ చేసుకున్నాను. దీన్ని మనం వాటర్ పెట్టి సోక్ చేసుకోవాలన్నమాట. సో ఎంతసేపు అక్కర్లేదు, ఒక పావు గంట. అది నానుతున్న టైంలో మనం ఈ కూరలు తరుక్కోవడం ఇలాంటివన్నీ చేసుకుందాం. సో ఫస్ట్ ఉల్లిపాయలు తరిగేస్తాను. ఈ రెసిపీ ఏంటంటే యాక్చువల్గా మనం కీనువా విడిగా తినాలంటే కొంచెం బోర్ కదా, అంటే హెల్తీ ఫుడ్స్ ఏవన్నా బోరే. మనకి అన్నాలు అవన్నీ అలవాటు అయిపోయి నాకైతే చాలా చాలా బోరు. సో ఈ హెల్తీ ఫుడ్ తినాలి కాబట్టి దీన్ని కొంచెం రుచికరంగా మనకి అన్నం లేని ఆ లోటుని భర్తీ చేసే విధంగా చేసుకోవాలన్నమాట. కీన్వా అండ్ పెసరపప్పు కలిస్తేనే కొంచెం పప్పన్నం ఫీల్ వస్తుంది. దాంతోపాటు ఈ కూరలు అవన్నీ ఉంటాయి. ప్లస్ నేను మిర్చి అవన్నీ కూడా చాలా ఎక్కువ వేస్తాను దీంట్లో. సో అంతగా అనిపించదు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, చాలా కడుపు నిండుతుంది అనమాట. సో మనం డైటింగ్ చేస్తున్న ఫీల్ లేకుండా కొంచెం కడుపు నిండుతుంది. సో క్యారెట్లు మంచిగా పీల్ చేసేసుకుందాం. సో ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మామూలుగా కొంతమంది పెద్ద సైజులో తరుగుతారు, బట్ నాకు చిన్నగా ఇష్టం అనమాట. ఎందుకంటే కిచిడీలో అవి ఆల్మోస్ట్ కలిసిపోయినట్టుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా టేస్టీగా అనిపిస్తుంది నాకు. సో పర్సనల్గా నేను ఇలా సన్నగా తరుక్కోవడం ఇష్టపడతాను. సో ఇప్పుడు టొమాటో, మామూలుగా డైట్ చేస్తున్నప్పుడల్లా నేను అంటే ఇంతకుముందు కూడా చెప్పాను కదా, నా ఐడియాలు నా ఊహలు ఎలా ఉంటాయంటే
ఇవాళ డైట్ చేసేస్తాను, రేపటికల్లా సన్నబడిపోతాను, ఎల్లుంటికల్లా నాకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాను టైప్లో ఉంటుందన్నమాట. సో ఆ ఊహల్లోంచి కొంచెం కిందకి దిగి ఒక సస్టైనబుల్ డైట్, అంటే మరీ హార్డ్గా కాకుండా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ కొంచెం హెల్దీగా తింటూ అండ్ టైంకి తినడానికి ట్రై చేస్తూ సో ఒక సస్టైనబుల్ డైట్ని చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, నాకు టైమింగ్స్ అనేవి చాలా ప్రాబ్లం, టైమింగ్స్ అసలు లేవు నాకు. సో దాన్ని కరెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే, బట్ డెఫినెట్గా ట్రై చేయాలి. ఎందుకంటే ఎర్లీగా డిన్నర్ చేయడం అనేది డైటింగ్లో ఒక చాలా ముఖ్యమైన పార్ట్. సో దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ రెసిపీకి బీన్స్ క్యారెట్ మస్ట్ అండి, ఎందుకంటే ఆ రెండు లేకపోతే అసలు ఆ కిచడీ ఫీల్ రాదు. సో బీన్స్ క్యారెట్ మటుకు ఉండాలి తప్పనిసరిగా. దీంట్లో ఎక్స్ట్రా అండ్ గ్రీన్ పీస్ కూడా ఉంటే బాగుంటుంది. ఇంకా మిగతావన్నీ ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు క్యాప్సికమ్ అంటే దీంట్లో మీరు కావాలంటే ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ కూడా యూస్ చేయొచ్చు, బట్ గ్రీన్ క్యాప్సికమ్ వరకు తీసుకున్నాను నేను ఇవాళ. అండ్ కాలీఫ్లవర్ కూడా చాలామంది యాడ్ చేస్తారు, బట్ నా దగ్గర లేదు ఇప్పుడు, సో అది తీసుకోవట్లేదు అనమాట. గతంలో చాలాసార్లు నేను డైట్ చేశానని చెప్పాను కదా, చాలాసార్లు చేయడం ఏంటి, ఎప్పుడూ డైట్లోనే ఉంటాను కానీ ఎప్పుడూ తగ్గను అనమాట అది. అయితే చేసినప్పుడు ఏంటంటే రైస్ పూర్తిగా మానేయాలి, రైస్ మానేసి సన్నబడతామని ఒక దీంతో అట్లా చాలా కష్టం మీద చెప్పాను కదా. రైస్ నాకు వీక్నెస్, చాలా చాలా ఇష్టం. సో రైస్ మానేయాలి అని కష్టపడి మానేసి ఒక 2-3 రోజులు అలా ఉండి ఇంకా డైట్ చేయలేక మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను అనమాట. సో ఈసారి అలా కాకుండా రైస్ తిందామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే చాలామంది చెప్తారు కదా, చిన్నప్పటి నుంచి మనం రైసే తిని పెరిగాము, సో మన శరీరం ఆ రైస్కి దానికి అలవాటు పడింది. ఇప్పుడు కొత్తగా రైస్ వల్ల వచ్చే బ్యాడ్ ఏంటి అనేసి చాలామంది అంటూ ఉంటారు. అది నిజమే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్నము పప్పు కూరలు తిని పెరిగాము. సో మన బాడీ కూడా డెఫినెట్గా దానికి అలవాటు అయిపోయి ఉండాలి. సో ఇప్పుడు కొత్తగా రైస్ తినడం వల్ల వెయిట్ రాదు అనేసి. బట్ ఇప్పుడు అర్థం ఏంటంటే అన్నం తినడం వల్ల వెయిట్ పెరగము, అన్నం ఎక్కువ తినడం వల్ల వెయిట్ పెరుగుతాము. సో డెఫినెట్గా ఇప్పటి నుంచి పోర్షన్ కంట్రోల్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. సో రైస్ మానేస్తే నాకు జీవితం మీద విరక్తి పుడుతుంది. ఫస్ట్ ఎవరన్నా మాట్లాడితే ఫస్ట్ వాళ్ళని కొట్టాలనిపిస్తుంది అనమాట, అంత తిక్కగా ఉంటుంది రైస్ మానేస్తే. సో అందుకని అది పెట్టుకోలేదనమాట, రైస్ తిందామనే ఫిక్స్ అయ్యాను. బట్ చాలా కొద్దిగా అనమాట, ఒక చిన్న కప్ అంటే మా ఇంట్లో కప్పులు మరి ఇంత సైజు ఉన్నాయి, ఇంతకంటే పెద్ద కూడా ఉన్నాయన్నమాట. సో ఒక కప్ రైస్ అంటారు, ఈ కప్పుతో తింటే ఎలా ఉంటుందని చూస్తున్నాను. కాదు, సో ఈ టీ కప్కి ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంతే రైస్ ఇప్పటి నుంచి, రాణి గుర్తుపెట్టుకో, అంతకంటే ఎక్కువ తింటే చెప్పు నాకు. సో బేసిక్గా లో కార్బ్ హై ప్రోటీన్ డైట్ అనమాట ఇప్పుడు నేను చేయబోయేది. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. సో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. సో లాస్ట్కి పచ్చిమిరపకాయలు అనమాట. చెప్పాను కదా మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువే, అంటే నేను ఎక్కువ తింటాను. అండ్ మిర్చి ఎక్కువ వేస్తే కూడా దీంట్లో బాగుంటుందన్నమాట. సో మిర్చి కూడా తీసుకున్నాను, చాలా ఎక్కువైనట్టున్నాయి, బట్ ఇవన్నీ వేయనులేండి. సో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయినట్టే. సో టొమాటో, గ్రీన్ పీస్, క్యారెట్, ఉల్లిపాయలు, బీన్స్, మన క్యాప్సికమ్ అండ్ గ్రీన్ చిల్లీ. మనకి లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర కావాల్సి వస్తుంది, అది లాస్ట్కి అనమాట, లాస్ట్ ఇంగ్రీడియంట్ అది. సో అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి మనం ఇందాక నానబెట్టుకున్న ఈ కీన్వా అండ్ పప్పు కూడా చక్కగా నానిపోయాయి. ఒక 15 minutes నానితే చాలు. ఓకే, నేను డైరెక్ట్ విడిగా తిరగమూత వేయకుండా కుక్కర్లోనే వేసేస్తున్నాను అనమాట. ఒక 2 spoons ఆయిల్. సో ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు వేసుకుందాం. సో ఆవాలు కొంచెం చిటపటలాడాలి. తర్వాత ఇందులో తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం, సో ఈ రెండు కూడా
అవుతుండగా దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే బిర్యానీ ఆకు. సో ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చేశాను ఇది. ఒకసారి చేస్తే చాలా సూపర్గా వచ్చింది అండ్ చాలా టేస్టీగా అనిపించింది. మెయిన్గా ఏంటంటే ఇది తిన్నప్పుడు నేను రైస్ని అంతగా మిస్ అవ్వలేదన్నమాట. సో అంత ఫిల్లింగ్గా ఉండింది, ఒక పప్పు అన్న తింటున్న ఫీల్ అనమాట. సో అందుకని చాలాసార్లు చేసిన తర్వాత ఒక 4-5 సార్లు సో ఎప్పుడు చేసినా బాగా వచ్చింది. అంటే దీంట్లో బాగా రాకపోవడానికి ఏం లేదు, బేసికలీ అన్ని ఇంగ్రీడియంట్స్ రుచికరమైనవే. సో దీంట్లో బాగోపోవడానికి ఏం లేదు. సో మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. సో దీనిలో ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. సో కీన్వాలో చాలా ప్రోటీన్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మన డైట్కి కావాల్సింది ప్రోటీన్ కాబట్టి ఇది మంచి ఐడియల్ ఫుడ్ ఫర్ డైటింగ్ చేసే వాళ్ళకి. సో కీన్వాలో ఉన్న ప్రోటీన్తో పాటు మనం ఎన్ని కూరలు వేస్తున్నాము, సో వీటిలో ఉన్న గుడ్నెస్ అంతా మంచి మనకి వైటమిన్స్ కానీ లేకపోతే మినరల్స్ కానీ అన్నీ దీని ద్వారా అందుతాయి. అండ్ మనం కీన్వాతో పాటు పెసరపప్పు వేస్తున్నాం. పెసరపప్పు కూడా చాలా మంచిది. డైట్ చేసేవాళ్ళు స్పెషల్గా పెసరపప్పుతో మూంగ్ చీలా అని సో ఇవన్నీ తింటూ ఉంటారు మూంగ్ దాల్తో. సో అలాగే పెసరపప్పు కూడా మంచిదే. సో దీంట్లో పడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచివే కాబట్టి డెఫినెట్గా ఇది ఒక టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ అనమాట. సో ఆనియన్స్ పూర్తిగా ఉడకక్కర్లేదు, ఒక సెమీ ఉడికితే చాలన్నమాట. ఎలాగా అన్నీ కలిపి మళ్ళీ ఎలాగా ఉడుకుతాయి కుక్కర్లో. సో దాని తర్వాత టొమాటోస్ వేస్తాను. మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడే. సో దీంట్లో ఇంకా టొమాటో కూడా తొందరగా అయిపోతుంది, మెత్తబడిపోతుంది. సో పూర్తిగా కూడా మెత్తబడక్కర్లేదు. సో ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం, అన్ని కూరలు వేసేసుకుందాం. బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, అలాగే గ్రీన్ పీస్. దీంట్లో తరిగిన మిర్చి కూడా వేసుకుందాము. సో ఈ మధ్య మార్కెట్లో వస్తున్నాయి కదా డార్క్ గ్రీన్ మిరపకాయలు, ఇవి చాలా సూపర్ కారంగా ఉంటాయన్నమాట. అలాగే ఈ లైట్ కలర్లో వచ్చే మిరపకాయలు అంతగా కారం ఉండదు. సో యాక్చువల్లీ ఈ రెండు మిక్స్ చేసి వాడుతూ ఉంటాం అనమాట మేము. సో కొన్ని అవి తీసుకున్నాను. సో ఈ బీన్స్, క్యారెట్లు ఇవన్నీ కూడా ఉడకాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. అవి వేసాక పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం కారం కూడా వేయచ్చు, లేకపోతే అచ్చగా పచ్చిమిరపకాయల కారం కూడా సరిపోతుంది, బట్ కొంచెం వేస్తున్నాను నేను. అండ్ సాల్ట్ తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కొంచెం వేస్తున్నాను. తర్వాత లాస్ట్కి మనం పప్పు అంతా కూడా ఉడికాక అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఫైనల్ ఇంగ్రీడియంట్ అనమాట పప్పు, కీన్వా, ఈ రెండు కూడా వేసేద్దాం దీంట్లో. సో ఒక్కసారి అన్నీ చక్కగా కలిపేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేసుకుందాం. బేసిక్గా దీంట్లో ఏంటంటే వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. కిచడీ కన్సిస్టెన్సీ కొంచెం ఇట్లా గరిటెజారుగా ఉంటే నాకు ఇష్టం అనమాట. అందుకని నేను యాక్చువల్గా 5 రెట్లు వాటర్ పోస్తాను. వాటర్ ఇప్పుడు 8 వేసాను అనమాట నేను, అంటే 4 టైమ్స్ వేసాను. ఎప్పుడు ఇట్లా వాటర్ వేసినప్పుడల్లా అమ్మో చాలా ఉంది వాటర్ అనిపిస్తుంది, బట్ వన్స్ ఉడికాక సరిపోతుంది. సో నేను ఇంకొక గ్లాస్ వేస్తున్నాను, ఎందుకంటే నాకు పల్చగా ఆ కన్సిస్టెన్సీ ఇష్టం కాబట్టి. సో రెడీ అనమాట. దీన్ని మూత పెట్టేసుకోవడమే. దీనికి కనీసం ఒక 5 విజిల్స్ రావాలి. ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. సో అదండి సంగతి. ఇంకా ఇవి 5 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. సో నా డైట్ వీడియో పెట్టాక చాలామంది కనెక్ట్ అయ్యారని చెప్పాను కదా. సో చాలామంది కామెంట్స్లో కూడా అడిగారనమాట, అంటే అన్నారు మాకు కూడా ఇదే ప్రాబ్లము అనేసి. ఎందుకంటే ఇప్పుడు అందరి ఉద్యోగాలు కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ అనుకోండి, వాళ్ళు కూడా చాలా లేట్ నైట్స్ పనిచేస్తారు పాపం.
ఆల్మోస్ట్ 10-11 అయిపోతుంది వాళ్ళ ఇంటికి వచ్చేసరికి. సో అలాంటప్పుడు ఈవినింగ్ 6 కల్లా తినేయాలి అంటే అసలు ఎంత ప్లానింగ్ ఉండాలి, చాలా ప్లానింగ్ ఉండాలి. అంటే పొద్దున్న లేచి ఆల్ మీల్స్ మనం ఏమైతే రోజంతా తింటామో అది బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, ఈవినింగ్ స్నాక్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, సో ఇవన్నీ రెడీ చేసుకొని బాక్స్లో పెట్టి తీసుకెళ్ళి ఆ టైంకి వాళ్ళు తింటే కానీ వాళ్ళు డైట్ చేయలేరు. సో ఇలాంటి కష్టాలు అందరికీ ఉన్నాయి అన్నమాట, నాలాగనే లేట్ నైట్ కష్టాలు. సో వాటికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. అలాగే ఈ డైట్ పెట్టినప్పుడు చాలామంది కామెంట్స్లో కూడా డైట్ ఫుడ్ చెప్పమని చెప్పారు. సో నాకు ఇన్నాళ్ళు ఏంటంటే ఏదో ఎక్కడన్నా చదివాను అనుకుని వెంటనే చేసేయడము, అలా అంటే అంత ప్లానింగ్ లేకుండా, క్లారిటీ లేకుండా చేశాను. బట్ ఇప్పుడు కొంచెం క్లారిటీతో ఆ రోజు కావాల్సిన మీల్ అంతా కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. సో రాసుకుంటున్నాను అనమాట ఎవ్రీడే మార్నింగ్ నుంచి. మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను అది. సో అలాగా మీలో చాలామందికి కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇటువంటివి నేర్చుకునే ఇంట్రెస్ట్, డైట్ చేసే ఇంట్రెస్ట్. సో నాతో పాటు మీ అందరూ కూడా జాయిన్ అయితే బాగుంటుంది ఈ డైట్లో. నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. అలాగే మంచి మంచి కమెంట్స్ పెట్టండి. మీకు నచ్చితే కనుక డెఫినెట్గా కమెంట్ చేయండి, ఎందుకంటే మీ కమెంట్స్ వల్ల చాలా చాలా మోటివేట్ అవుతాను నేను. మీకోసమన్నా ఇంకా కొత్త కొత్తవి నేర్చుకుని తప్పకుండా చెప్తాను. సో మనందరం కలిసి సమిష్టిగా ఈ డైట్ చేద్దాము, ఎందుకంటే నాకు తోడు కావాలన్నమాట. సో అలాగే బ్యాంకాక్ నుంచి రాగానే శ్రీవాణి కూడా మొదలెట్టేసింది. సో నాకు ఇంకా కాంపిటీషన్ అనమాట. శ్రీవాణి డెఫినెట్గా ఇంకా ఎక్కువ తగ్గుతుంది నాకు తెలుసు, ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు, ఒబీస్ ఉన్నవాళ్ళు చాలా తొందరగా తగ్గుతారు. సో నేను కూడా ఒబీసే, బట్ తను ఇంకా ఫాస్ట్గా తగ్గుతుంది నాకంటే అని నాకు తెలుసు. సో కాంపిటీషన్ అనమాట. డెఫినెట్గా బ్యాంకాక్లోనే అనుకున్నాము, నువ్వు చేస్తున్నావా నేను చేస్తున్నాను అనేసి. సో తనకి చెప్పినందుకన్నా నేను సీరియస్గా చేయాలనుకుంటున్నాను ఈసారి. అండ్ ప్రతి మనిషికి లైఫ్లో ఏదో ఒక కష్టాలు అయితే ఉంటూనే ఉంటాయి, ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉద్యోగాలు కానివ్వండి, కెరీర్ కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఏదో ఒకటి. సో ఆ కష్టాలకి తోడు నాకు ఈ కష్టం ఒకటి నన్ను వదలట్లేదు. ఆ కష్టాలన్నీ ఒక ఎత్తు, నేను సన్నబడ్డం, వెయిట్ లాస్ అనేది ఒక ఎత్తు అనమాట. సో అంత కష్టమైపోయింది. సో ఈసారి దీని అంతు చూడాలి అనుకున్నాను డెఫినెట్గా, ఎందుకంటే ఒక్కసారైనా నాకు ఇష్టమైనట్టు, నాకు కావాల్సినంత సన్నబడిపోయి అసలు నన్ను నేను చూసుకుందాం ఎలా ఉంటానో అని అనుకున్నాను అనమాట. సో ఫైనల్గా అయిపోయింది. 5 విజిల్స్ వచ్చాయి. మన కుక్కర్ కూడా మూత వచ్చేసింది. ఓహో చూసారా, వావ్, చూసారా ఎంత బాగుందో. చూస్తేనే కడుపు నిండిపోతుంది, అంత బాగుంది. సో ఈ వాటర్ కరెక్టే అనమాట, దీనికి ఎక్కువ పలుచగా ఏం లేదు. కొంతసేపు అయితే యాక్చువల్గా ఇది కొంచెం చిక్కబడుతుంది కూడా. సో దాన్ని బట్టి మీరు వాటర్ పోసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక్కసారి సాల్ట్ చూస్తాను. కొంచెం సాల్ట్ పడుతుంది. యాక్చువల్గా దీన్ని మనం రైస్ లాగా, అంటే దీంట్లోనే వేరే కూరలు, దీంట్లో పెరుగు ఇలా కూడా వేసుకుని తినచ్చు అనమాట. సో అందుకని సాల్ట్ మరీ ఎక్కువ లేకుండా కొంచెం తక్కువ ఉంటేనే బెటర్. అండ్ మన డైట్కి కూడా సాల్ట్ తక్కువ వాడాలి. ఓకే, సో సూపర్గా రెడీ అయిపోయింది మన కీన్వా కిచిడి. ఓకే, సో చిన్న బౌల్లోకి తీసుకుందాము. దీంట్లో వేయాల్సిన ఇంకో 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అదేంటంటే ఒకటి నిమ్మకాయ రసం. స్టవ్ ఆపేసాక కొంచెం చల్లబడ్డాక వేడి మీద వేస్తే నిమ్మరసం కొద్దిగా చేదవుతుంది అనమాట. సో అందుకని కొంచెం మరీ వేడిగా లేకుండా చూసి అప్పుడు నిమ్మకాయ రసం వేసుకోవాలి. అండ్ లాస్ట్కి కొత్తిమీర, సన్నగా తరుక్కున్న కొత్తిమీర. ఓకే, దీని ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగుందో. ఒకసారి చూపించమ్మా, చూస్తూనే తినాలనిపించట్లేదు. సో ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం. సో ఎంతో టేస్టీ అయినా, ఎంతో యమ్మీ అయినా, ఎంతో హెల్దీ అయినా కీన్వా కిచడీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది చూడడానికి. సో ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది, నిజంగా చాలా టేస్టీగా ఉంది. అండ్ దీంట్లో మంచి నిమ్మకాయ ఊరగాయ కొంచెం వేసుకొని అక్కడక్కడ
తగులుతూ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నాకు దీంతో నిమ్మకాయ కాంబినేషన్ చాలా ఇష్టం అనమాట. నిమ్మకాయ ఊరగాయ. అలాగే మీరు ఏ పచ్చడన్నా వేసుకోవచ్చు, లేకపోతే పక్కన పెరుగు పెట్టుకుని పెరుగు కలుపుకుని తినచ్చు. ఇంకా అడిషనల్గా ఏమైనా కూరలు ఉంటే అవి వేసుకోవచ్చు. సో ఎన్నో రకాలుగా తినచ్చు అనమాట. బట్ యాజ్ ఇట్ ఈజ్ కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంది ఇది. అండ్ దీనికి ఒక మంచి కాంబినేషన్ కావాలన్నమాట. సో కిచిడి, బిసిబెళ్ళబాత్ ఇలాంటి డిషెస్ అన్నిటికీ పక్కన మనకు ఒక క్రంచీ ఎలిమెంట్ కావాలన్నమాట. అది ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. సో దీనికోసం నేను 2 అప్పడాలు వేయించి పెట్టుకున్నాను. సో ఇలా అప్పడంతో పాటు ఇది తింటూ ఉంటే ఆహా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అండ్ అప్పడాలే కాకుండా జస్ట్ ఫ్రైడ్ పీనట్స్, వేరుశనగ పప్పులు తినచ్చు, వేయించినవి. సో ఇలాంటివి ఏమైనా క్రంచీవి అనమాట. సో ఇంట్లో చేసుకునే ఏమైనా కార్న్ఫ్లేక్స్, ఫ్రైడ్ కార్న్ఫ్లేక్స్ కానీ, సో ఇలాంటివి ఏమన్నా దీనికి ఏదైనా కాంబినేషన్ బాగానే ఉంటుంది. ఇంకొంచెం అడిషనల్ టేస్ట్ వస్తుంది అనమాట, ఒక క్రంచీనెస్ వస్తుంది, ఇంకా సూపర్గా ఉంటుంది. సో నా డైట్ ఫుడ్ సిరీస్లో భాగంగా ఈరోజు చాలా హెల్తీ అయిన కీన్వా కిచడి చూస్తారు కదా. సో ఇవాళ మీకు అడిషనల్ అనమాట, బోనస్ ఇంకొకటి కూడా చెప్పబోతున్నా. సో ఇవాళ చూపించే రెండో డిష్ ఏంటంటే ఒక హై ప్రోటీన్ సాలడ్ అనమాట. ఎంత ప్రోటీన్ ఉందంటే ఈ సాలడ్లో, మనకి రోజుకి మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అంతా జస్ట్ ఈ కప్పుడు తింటే చాలు. అలాంటి ఒక హై ప్రోటీన్ సాలడ్ అనమాట. సో దానికి గాను ముందుగా నేను చేసింది ఏంటంటే రాజ్మా, అలాగే కాబూలీ చనా, అలాగే పెసలు, అలసందలు. సో ఇవన్నీ నానబెట్టుకున్నాను. సో దీంట్లో రాజ్మా ఇవన్నీ కూడా చాలా టైం తీసుకుంటాయి కాబట్టి దీన్ని చాలా ఎక్కువ గంటల సేపు నానబెట్టుకోవాలి. మినిమం 12 to 14 hours అనమాట. సో ఈవినింగ్ మీరు నెక్స్ట్ డే మార్నింగ్ చేయదలుచుకుంటే అంతకుముందు రోజు 6 or 7కి మీరు నానబెట్టేసుకున్నారనుకోండి, మార్నింగ్కి చక్కగా రెడీ అయిపోతాయి. సో మినిమం 12 hours అయితే నానాలన్నమాట ఇది. సో ఇవన్నీ నానబెట్టుకున్నాను అండ్ వీటిని ఉప్పేసుకుని ఉడకబెట్టుకున్నాను. సో ఉడికేటప్పుడు కూడా దాదాపు ఒక 4 to 5 విజిల్స్ రావాలి, వస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా విడివిడిగా కూడా వెరీ వెరీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. రాజ్మాలో చాలా ప్రోటీన్ ఉంటుంది, కాబూలీ చనా, పెసలు, అలసందలు అన్నీ అనమాట. సో ఇవన్నీ కూడా చాలా హెల్తీ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్. సో వీటిని ఏం చేద్దామంటే సో అన్నీ కలిపి మిక్స్చర్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. దీంట్లో మనం కలపబోయే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, సో ఈ వెజిటబుల్స్ అన్నీ నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. టొమాటో, క్యారెట్ కొంచెం నవలడానికి ఇబ్బంది ఉంది అంటే దీన్ని కోరి గ్రేట్ చేసి కూడా తీసుకోవచ్చు. అలాగే క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను. ఇందులో మీకు ఇష్టమైన ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. లైక్ క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. క్యాబేజ్ కూడా వెయిట్ లాస్కి చాలా మంచిది. సో ప్రస్తుతం నేనైతే ఇవి వేస్తున్నాను. అండ్ నా పచ్చిమిరకాయలు మర్చిపోకూడదు, కానీ ఎక్కువ వేస్తే తినలేము కాబట్టి జస్ట్ ఒక 4-5 పీసెస్ వేస్తున్నాను అనమాట. అండ్ కొత్తిమీర. సో ఇవన్నీ ఈ వెజిటబుల్స్ అన్నీ దీంట్లో వేసేసి చక్కగా కలిపేసుకోవాలన్నమాట. అయితే ఇందులో ఇంకొన్ని మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ వేయచ్చు అనమాట. సో మనం ఈ పెరుగు 1 కప్పు వేసుకోవచ్చు. నేను మొత్తంలో కలపట్లేదు, ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఉండదు. నేను విడిగా తీసి పెరుగు కలుపుకుంటున్నాను. ఈ పెరుగు అనేది ఆప్షన్ అనమాట, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదా లేదు. ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ అవుతుంది అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో దీంట్లో నేను పెరుగు వేసుకుంటున్నాను. సో పెరుగు కలిపాక ఇది ఇంకా యమ్మీగా తయారవుతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదొక ఆప్షన్ ఉంది మనకి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ సాలెడ్లో నిమ్మకాయ పిండుకోవడం. సో ఏదైతే పెరుగు ఆర్ నిమ్మకాయ అనమాట. సో పెరుగు ఉండగా మనం నిమ్మకాయ వేస్తే అది విరిగిపోయినట్టు అవుతుంది కదా. సో పెరుగుతో తినచ్చు, ఇంకా డిఫరెంట్గా కావాలి అంటే నిమ్మకాయ పిండుకొని తినచ్చు. ఇంకో ఆప్షన్ ఏంటంటే, ఇంకా హెల్తీగా చేసే ఆప్షన్ ఏంటంటే, సో దీన్ని ఇంకా సూపర్ హెల్తీగా చేయడానికి దీంట్లో నేను వేయబోతున్నది చియా సీడ్స్. ఈ చియా సీడ్స్ని ఇందాకే నానబెట్టుకున్నాను అనమాట, ఒక 1/2 hour.
అలాగే అవిసె గింజల పొడి, ఫ్లాక్స్ సీడ్స్ని కొద్దిగా రోస్ట్ చేసి డ్రై ఫ్లేమ్ మీద కొద్దిగా రోస్ట్ చేసి చేసిన పౌడర్ అనమాట. సో ఫ్లాక్స్ సీడ్స్ పచ్చిగా తినకూడదని చెప్తారు, సో అందుకని రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాను. సో ఈ పౌడర్ 1 స్పూన్, ఎందుకంటే విడిగా తినడానికి అంత బాగుండదు. సో ఇలాంటి వాటిలో వేస్తే మనకి ఆ టేస్ట్ తెలియదు అనమాట. సో 1 స్పూన్ ఇది వేసాను. సో ఈ చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ వేయడం వల్ల ఇంకా మరింత హెల్దీ అయిందనమాట ఇది. సో ఇది కూడా మరొక ఆప్షను. అలాగే దీనిలో ప్రస్తుతం నా దగ్గర లేవు, కానీ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు రోస్ట్ చేసుకొని. సో దీంతో ఒక మంచి క్రంచ్ కూడా వస్తుందన్నమాట. ఓకే, సో ఇదొక ఆప్షన్ అనమాట. సో ఇటువంటి హెల్దీ సలాడ్ని మనం రోజు తింటే చాలా మంచిది. హై ప్రోటీన్ సలాడ్ అన్నాను కదా, చాలా మంచిది. బట్ సలాడ్ రోజు తినడం కూడా కొంచెం బోరే కదా, ఎందుకంటే ఒక రోజు బాగుంటుంది, రెండో రోజు బాగుంటుంది. బట్ ఎవ్రీ డే ఇలాంటి ఫుడ్ తినాలంటే కొంచెం నాకైతే బోర్గానే ఉంటుంది. సో దాన్ని కొంచెం తగ్గించడానికి, ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి అండ్ సాలెడ్ని ఆల్మోస్ట్ ఒక ఇంటి ఫుడ్ లాగా చేయడానికి ఒక చిన్న ట్రిక్ అనమాట. అదేంటంటే దీంట్లో తడకా వేయడం, అంటే తిరగమూత పెట్టడం. వేసి చూడండి ఎంతో బాగుంటుంది. సో ఇలా సాలెడ్లో కొంచెం తిరగమాత వేస్తే ఇంకా చాలా బాగుంటుంది, ఒక ఎక్స్ట్రా క్రంచ్ వస్తుంది అనమాట. అండ్ మన రోజు తినే ఫుడ్ లాగానే అనిపిస్తుంది, అంటే మరీ పచ్చి సాలడ్ తింటున్నట్టు కాకుండా ఒక కుక్డ్ ఫుడ్ తింటున్న ఫీల్ వస్తుంది అనమాట. సో దీంతో మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఈ తిరగమూతలో ఏం వేసానంటే శనగపప్పు వేసాను, మినపప్పు వేసాను, అలాగే ఎండుమిరపకాయ వేసాను, ఆవాలు, జీలకర్ర వేసాను అనమాట. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను. సో దీంట్లో కరివేపాకు ఆప్షనల్, అలాగే మీకు పప్పులు కూడా వద్దు అనుకుంటే తీసేయచ్చు. బట్ ఆ పప్పుల వల్ల చాలా క్రంచీగా ఒక ఎక్స్ట్రా రుచి యాడ్ అవుతుంది అనమాట సాలెడ్కి, అంటే బోరింగ్గా ఉండదు అనమాట. సో అది, సో చూసారా, ఒక సాలెడ్ని మనం ఆల్మోస్ట్ 3 రకాలుగా వండుకున్నాం. సో దిస్ ఇస్ హై ప్రోటీన్ సాలెడ్ విత్ ఎక్స్ట్రా ప్రోటీన్, అంటే పెరుగు అండ్ ఎక్స్ట్రా వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ప్రోటీన్ ఎవ్రీథింగ్. దీంట్లో ఫ్లాక్స్ సీడ్స్ అండ్ చియా ఉన్నాయన్నమాట. అలాగే దీంట్లో మరి బోరింగ్గా ఉండకుండా ఇంట్రెస్టింగ్గా ఉండడానికి చక్కగా కలర్ఫుల్గా తడకా పెట్టాం. సో ఏ సాలెడ్ అయినా, మీరు చేసుకునే ఏ సాలెడ్ అయినా సరే, దాంట్లో కొంచెంగా ఈ తిరగమూత వేసి చూడండి, ఇంకా తినాలనిపిస్తుంది, మీకు బోర్ కొట్టదనమాట. సో ఈరోజు ఈ 2 రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. డెఫినెట్గా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో ఇంకా రాబోయే కాలంలో ఇదే అనమాట నా ఫుడ్. ఇదంటే దీంట్లో కొత్త ప్రయోగాలు చేసి కొత్తవి కనిపెట్టి మీకు చెప్పాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది నాకు. సో అలాంటి ఇంట్రెస్ట్ నాకు రావాలంటే మీరు డెఫినెట్గా లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి అండ్ కామెంట్ చేయాలి. ప్లీజ్ మీరు కామెంట్ చేస్తే నాకు చాలా మోటివేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, ఓకేనా? సో ఇంకా ముందు ఎపిసోడ్స్ ఇలాంటి మంచి యమ్మీ ఫుడ్, హెల్తీ ఫుడ్ ఇంకా చాలా చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్ సింగర్ విజయలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఫైనల్గా నేను డైట్ చేద్దామని, అంటే సీరియస్గా చేద్దామని ఫిక్స్ అయ్యానని చెప్పాను కదా. సో దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన వెయిట్ చూసుకోవడం. సో చూసుకుందాం. నాకు వెయిట్ చూసుకోవడానికి భయంగా ఉంది. ఓకే, నాట్ బ్యాడ్. వెయిట్ ఎంతో నేను చెప్పను, బట్ తగ్గాక చెప్తాను అనమాట. ఇప్పుడు చెప్పను వెయిట్ ఎంతో, బట్ నేను అనుకున్నంత భయంకరంగా అయితే లేదు, పర్లేదు, లిమిట్లోనే ఉన్నాను. లిమిట్ అంటే మరీ టూ మచ్గా లేను అనమాట. బట్ తగ్గడం అయితే డెఫినెట్గా తగ్గాలి. ఐఎమ్ అట్లీస్ట్ ఒక 15 kgs నేను ఓవర్ వెయిట్ ఉండుంటాను. సో తగ్గడం అయితే తగ్గాలి, బట్ ఇంకా భయంకరంగా పెరుగుతాను అనుకున్నాను, బట్ ఓకే అనమాట. సో ఈ వెయిట్ ఎంతో చెప్పను, కానీ మీకు వీక్లీ అప్డేట్స్ ఇస్తాను, ఎంత తగ్గానో చెప్తూ ఉంటాను అనమాట. అండ్ రాబోయే వ్లాగ్స్లో, రాబోయే వీడియోస్లో మీరు కూడా కొంచెం ఆ డిఫరెన్స్ నాలో గమనిస్తారని అనుకుంటున్నాను. డిఫరెన్స్ కనిపించేంత బాగా సీరియస్గా నేను డైట్ చేయాలని అనుకుంటున్నాను. సో అందరూ నన్ను మోటివేట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.